నిత్యం వందలాది భక్తులతో కిటకిటలాడే దేవాలయం. ఈ ఆలయంలో అడుగడుగునా నాగదేవత ప్రతిమలు. ఎందరికో జాతక దోషాలు, సర్పదోషాలు పోగొట్టిన మహిమాన్విత దేవాలయం. బ్రిటిష్ వారిని కూడా గడగడలాడించి ఉనికిని చాటుకున్న దైవం. ఈ ఆలయం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మేము పోస్ట్ చేసే ఎన్నో ఆలయాల వివరాలను పొందండి. మీరు ఈ వీడియో చూశాక లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేసి మీ ప్రోత్సాహాన్ని మాకు అందించండి. అడుగడుగున నాగదేవతల ప్రతిమలు కనిపించే ఈ నాగదేవత దేవాలయం యొక్క చరిత్ర బ్రిటిష్ సైన్యం మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ మీద ఆధిపత్యం వహించిన కాలం నాటిది. ఆ కాలంలో ఒక అరుదైన ఆలయం ఇక్కడి స్థానికులకు కొంగు బంగారమై ఉండేది. అయితే ఒక శుక్రవారం రోజు ఈ ఆలయాన్ని కూల్చివేయమని బ్రిటిష్ అధికారి ఒకరు ఉత్తర్వు జారీ చేశారు. దానితో ఆ బ్రిటిష్ సైనికులు దానిని నేలమట్టం చేశారు. అయితే అది ప్రాణాంతక చర్య అని ఆ బ్రిటిష్ అధికారి ఊహించలేదు. మరుసటి శుక్రవారం ఆలయ ఆవరణలో బ్రిటిష్ అధికారి యొక్క నిర్జీవ దేహాన్ని గుర్తించిన స్థానికులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు, అతని గుర్రం మరియు పెంపుడు కుక్క కూడా చనిపోయాయి. ఆ రాత్రి ఆ ఆలయం చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఒక పజిల్గా మిగిలిపోయాయి. ఈ సంఘటన జరిగిన 7 సంవత్సరాల తర్వాత ఆలయ ప్రధాన దేవత అయిన నాగదేవత స్థానిక నివాసి శ్రీ జయలక్ష్మి అమ్మగారికి కలలో దర్శనమిచ్చింది. నాగదేవత తన ఆలయాన్ని పునర్నిర్మించమని ఆమెను ఆదేశించింది. దానితో జయలక్ష్మి అమ్మగారు తన కుటుంబాన్ని మరియు బంధువులను సమీకరించి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అయినప్పటికీ బ్రిటిష్ సైన్యం నిర్మాణాన్ని నిలిపివేయడమే కాకుండా ఆలయాన్ని పునర్నిర్మించే ప్రయత్నాలను ఆపడానికి సరిహద్దు గోడను కూడా నిర్మించింది. ఆ ఆలయం వద్ద ఉన్న ఒక సెక్యూరిటీ గార్డుకు నాగదేవత స్వయంగా కనిపించింది. సెక్యూరిటీ గార్డులు నిర్మాణాన్ని అనుమతించారు. అయినా కూడా ఆ బ్రిటిష్ అధికారి ఆ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోగా అతనికి కూడా అనూహ్యమైన సంఘటనలు ఎదురయ్యాయి. దీనితో ఆలయ నిర్మాణానికి ఎవరూ అడ్డు చెప్పలేదు. బ్రిటిష్ అధికారి కూడా నాగదేవత భక్తుడిగా మారాడు. ఆలయం పునర్నిర్మాణం ఏ అడ్డంకులు లేకుండా పూర్తి అయింది. ఇక జయలక్ష్మి అమ్మగారు నాగదేవత భక్తురాలు. ఆమెకు 7 సంవత్సరాల వయసులో నాగదేవత యొక్క దర్శనమైంది. ముందు భయపడ్డ ఆమె నాగదేవత భక్తురాలుగా మారి నాగమాతని క్రమం తప్పకుండా పూజించారు. ఆమెకు సికింద్రాబాద్కు చెందిన శ్రీ దేవరాజన్తో వివాహం జరిగింది. శ్రీ జయలక్ష్మి అమ్మ శ్రీ నారాయణ స్వామికి జన్మనిచ్చింది. చిన్న వయసులోనే శ్రీ నారాయణ స్వామి ధ్యానం చేయడం ప్రారంభించారు. ఆయన పేద ప్రజల పట్ల చాలా దయ మరియు ఆప్యాయతతో ఉండేవాడు. 9 సంవత్సరాల వయసులోనే శ్రీ నారాయణ స్వామి తన తనువు చాలించి నాగదేవతలో ఐక్యమయ్యాడు. కొడుకుని పోగొట్టుకున్న తర్వాత అమ్మగారు తన మనసుపై నియంత్రణ కోల్పోయి నిత్యం ఆహారం తీసుకోవడం మానేసి రోజిస్తూనే ఉండేవారు. ఒకరోజు శ్రీ నారాయణ స్వామి తన దర్శనానికి వస్తాడని జయలక్ష్మి అమ్మగారికి నాగదేవత అభయం ఇచ్చింది. శ్రీ నారాయణ స్వామిని పోలి ఉండే ఒక అబ్బాయి తలుపు ముందు నిలబడి ఉన్నాడని అమ్మగారి కూతురు చెప్పినా కూడా దుఃఖానికి గురైన ఆమె తన కొడుకును గుర్తించలేకపోయారు. మరుసటి క్షణంలో తన కొడుకు ఆకస్మికంగా అదృశ్యమైపోగానే ఆమె రోధించడం ప్రారంభించారు. ఆ తర్వాత నాగదేవత ఆజ్ఞ ప్రకారం పుట్ట వద్ద తీవ్రమైన గాలుల సమయంలో కూడా దీపం వెలిగించడం చేశారు. అందుకే జయలక్ష్మి అమ్మగారిది మరియు నారాయణ స్వామిది సమాధులను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయం జాతక దోషం, ముఖ్యంగా సర్పదోషం లేదా నాగదోషం నుండి పరిహారం కోరుకునే భక్తులకు ఒక వరంగా మారింది. అందుకే లెక్కలేనని పాముల విగ్రహాలు ఈ ఆలయంలో ఉన్నాయి. విశేషం ఏమిటంటే ఈ పాము విగ్రహాలలో దాదాపు 90% భక్తులు స్వయంగా ప్రతిష్ఠించినవే. ఈ నాగదేవత అనుగ్రహం కోసం సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తూ వారి జన్మజాతకంలో ఉన్న నాగదోషాల నుండి ఉపశమనం పొందుతున్నారు. సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ ఏరియా తిరుమలగిరిలో సందడిగా ఉండే వీధుల మధ్యలో ఈ నాగదేవత దేవాలయం కొలువై ఉంది.